నేను ఏ నీరను నాకేం చెత్తద్దు ఊరికే ఇసుకెత్తుంటావు. అరే ఏందిరా, ఏది అంత మాట అన్నావు ఏంట్రా? ఏంటనయ్యా నువ్వు ఏదో చదువుతున్నావు, గందరగోళం చేస్తున్నావు, గజుయి చేస్తున్నావు. అరే ఎందుకు అంత మాట అన్నావు? నిజంగానయ్యా. ఏంది అంత డిస్టర్బ్గా ఉన్నావు? ఏంటండి? షూ కొన్నానా? షూ కొన్నావా? కొత్తది కొన్నావా? ఆ, ఓకే, ఏమైంది? తుటుక్కుని పోయింది. పుట్టుకొని పోయిందా? ఎందుకనిరా? ఏమైనా ఉన్నారు? అవునా, సరిగ్గా వాడేవా? జాగ్రత్తగానే ఉన్నాను. అయితే అది డూప్లికేట్ అనుకుంటారా? డూప్లికేట్ ఏంది? అవును, అది ఒరిజినల్ కాదు. ఒరే నీకు విషయం చెప్పాలా? చెత్త. మరి ఒకవేళ నువ్వు విమానం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందనుకో. నిజంగానా? నిజంగా విమానం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందనుకో. ఓకే, అప్పుడు నువ్వు ఇక్కడ నుంచి విమానాశ్రయంకి వెళ్తావు. ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కి వెళ్తావు. వెళ్తాను. వెళ్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటా గేట్ తీస్తావు. ఏం గేటు? లోపలికి వెళ్ళటానికి. వాళ్ళకు ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు, నేను చేయాల్సిన పని లేదు. అవును సరే, లోపలికి వెళ్ళిపోతావు. వెళ్తాను. వెళ్ళిపోయిన తర్వాత మరి విమానాలు ఉండే దగ్గరికి వెళ్ళిపోతావు. ఎయిర్ప్లేన్ దగ్గరికి అదే లేరా, ఎయిర్ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోతావు. వెళ్తాను. ఓకే, తర్వాత మెట్లు ఎక్కుతావు. ఎస్, నెట్లెక్తాను. మెట్లు ఎక్కిన తర్వాత సరాసరి నీ సీట్ దగ్గరికి వెళ్ళిపోతావు. ఎస్, వెళ్తాను. వెళ్ళిపోయిన తర్వాత చక్కగా వెళ్ళి కూర్చుంటావు. ఏ ఆ తర్వాత బెల్ట్ పెట్టుకుంటావు. ఏం? ఆ ఆ తర్వాత ఆ ప్లేన్ అలాగా ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయి పైకి ఎగిరిపోతుంది. ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది. అవును, బాగా ఎగిరిపోతుంది. బాగా ఎగిరిపోతుంది. చాలా స్పీడ్గా పోతుంది. చాలా స్పీడ్గా అవుతుంది. వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతున్నా. టపక్కని కింద పడింది. ఏయ్! అవును, ఒకవేళ ఆ ఏరోప్లేన్లో మరి ఏదైనా డూప్లికేట్ పార్ట్స్ వాడారనుకో, వాడేరనుకో. అట్టాని కింద కూలిపోద్ది. నిజమేనయ్యో. అవును, ఏరోప్లేన్ సరిగ్గా చేరవలసిన స్థలానికి చేరాలంటే అన్ని ఒరిజినల్ పార్ట్స్ ఉండాలి, చక్కగా మరి అది పని చేయాలి. ఒకవేళ డూప్లికేట్ పార్ట్స్ వేసారనుకో, అవి కూడా ఒరిజినల్ లాగానే ఉంటాయి కానీ పని చేయవు. అవునవునవును, నా షూలో. అవును, అట్టాగ పోయి అది కింద పడుతుంది, మరి నష్టం జరిగిపోద్ది. నిజంగానయ్యో. అట్లాగనే మనిషి జీవితంలో కూడా మరి నిజాయితీ అనేది ఉండాలి. అంటే ఏంటి? అంటే మోసం లేకుండా ఉండాలి. అవునా? ఉంటే ఏంటంట? ఉంటే ఏమైందంటే, ఒకవేళ మోసం అనేది మనిషి జీవితంలో ఉందంటే, ఆ ఏరోప్లేన్లో డూప్లికేట్ పార్ట్స్ ఉంటే ఎట్టగా పాడైపోయి అది కింద పడిపోయి నష్టం జరిగిపోయిందో, అలాగనే మరి మనిషి జీవితంలో మోసం అనేది ఉంటే కూడా అలాగనే నష్టం జరుగుద్దిరా. నిజంగానా? అవును, మరి కొంతమంది ఎగ్జామ్స్లో మోసం చేస్తూ ఉంటారా? నువ్వు చేయలేదా ఏంటి? ఫోజు కొడుతున్నావు. ఒకవేళ మనము ఎగ్జామ్లో కాపీ రాసి ఎట్టనో మార్కులు తెచ్చి బాగానే చేయొచ్చు, కానీ మరి ఇంటర్వ్యూ అప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పగలమా? డబ్బులు ఇస్తామయ్యా. డబ్బులు ఇచ్చినా కానీ జ్ఞానం ఉందా లేదని చూస్తారా? నిజంగానా? అవును, చూస్తారు. చూసి అసలు మినిమం జ్ఞానం కూడా లేకపోతే ఎట్టగా అవునయ్యో. అందుకని వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు. ఒరే అవును, ఎవరైనా సరే మోసం చేసి మరి అది జాబ్ కట్టినా తెచ్చుకున్నా కానీ, ఇల్లు కట్టినా కానీ. ఇల్లు గుల్లుతాయి. అరే అవునరా, మోసంతో ఇల్లు కడితే ఇల్లు కూడా కూలిపోద్ది. నిజంగానే. అవును, డూప్లికేట్ వాడకూడదు. అవును. అవును, అట్లాగా ఏ విషయంలో కూడా మరి మోసం అనేది లేకుండా ఉండాలి. మనిషి జీవితంలో మోసం అనేది ఉన్నదంటే నష్టపోతారు. ఎవరు అట్టాకుంటారు? నువ్వు ఫోజు కొట్టాక నోరు మూసుకో. అరే రే 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 ఆగురా. ఉంటారా? ఉండరు. ఉంటారు. ఉండరంటే ఉండరు. ఉంటారంటే ఉంటారు. ఉండరు. ఉంటారు. ఉండరు. ఉంటారు. ఉండరు. 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 దానియాలు ఉన్నారా? ఎవరైనా? సండే స్కూల్కి వెళ్ళావా? వెళ్ళానుగా. విన్నావా? వినలేదుగా. అదే వచ్చిందిగా నీతో బాధ. చెత్త. మరి ఏం జరిగిందంటే, దానియేలు చాలా మంచోడ్రా.
అయితే అందరికీ ఆయన మీద ఆ, కోపం వచ్చేసింది. ఏంది ఈయన ఇంత బాగుంటాడు, అంత నిజాయితీగా ఉంటాడు, ఈయన ఎట్టయినా మరి ఈయనని రాజు దగ్గర నుంచి దూరం చేయాలనుకున్నారు. అవునా? అవును. అలా అనుకొని ఆయనకి రాజు దగ్గర మరి ఒక పర్మిషన్ తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? ఏందో చెబుతున్నావు తలా తాక లేకుండా. సరే, సింపుల్గా చెబుతా విను. దానియేలు ఒక నిజాయితీగా ఒక నిర్ణయం తీసుకున్నారా. ఏంటది? ఏంటదంటే మరి నేను దేవుడికి మాత్రమే ప్రార్థన చేస్తాను ఆ, అని చెప్పేసి నిజాయితీగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఓకే. అవును. నిర్ణయం తీసుకొని ఆయన ఆ, అలాగా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే రాజుగారి దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది. ఏమని వచ్చిందంటే ఈ రోజు నుంచి నా ఫోటోకి, నా బొమ్మకి ఆ, మీరు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. ఓకే. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే, అమ్మో నేను నిజాయితీగా ఉండాల్సిందే, మరి ఆ, నేను దేవుడికే ప్రార్థన చేస్తా కానీ ఇట్లాగా మరి రాజుగారి ఫోటో అయినా కానీ రాజుగారి బొమ్మ అయినా కానీ దానికి నేను ప్రేయర్ చేయను అనుకున్నాడు రా. ఎందుకు ఒకసారి దండం తిడతావు తోలే? అట్లా కాదురా, ఒక్కసారి ఏంది, మోసం అనేది మోసమే, అట్లా చేయకుండా ఉండాలి అని దానియేలు అనుకున్నాడు. ఓకే. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? రాజుకు నన్ను ఉంటుంది. రాజు కోపం వచ్చింది. అదేలే. రాజు కోపం వచ్చి తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసాడు. సరిస్తా ఇది. సింహాల బోన్లో వేస్తే నవ్వుతున్నావేంటి? ఏం లేదు, సింహాల బోన్లో వేసాడు రా. చెత్తేవులే. చెప్పాను. సింహాల బోన్లో వేసినప్పుడు మరి నిజాయితీగా ఉండటం ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు. నిజాయితీగా ఉండటం దేవుడికి ఇష్టం. అవునా? అవును. దేవుడు నిజాయితీగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు సహాయం చేయడానికి వచ్చేసాడు. అవునా? అవును. దానియేలు మరి ఆ సింహం బోన్లో పడినప్పుడు దానియేలుకి ఏం కాకుండా, ఆ సింహాలు ఆయనని తినకుండా దేవుడు కాపాడేశాడు. అవును. అప్పుడు రాజు కూడా ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన్ని బయటికి తీపిచ్చేసి మరి నువ్వు చాలా నిజాయితీపరుడివి, నువ్వే నమ్మదగిన వాడివి మా మా మొత్తం రాజ్యంలో అని ఆయనకి ప్రమోషన్ కూడా ఇచ్చాడు రా. ఓరే సూపర్. అవును. కాబట్టి మనము ప్రతి విషయంలో నిజాయితీగా ఉండాలి. ఒక్కరోజు ఉంటే సరిపోద్దా? ఒక్కరోజు ఎట్లా ఉంటావురా? ప్రతిరోజు ఉండాలి. అంటే రోజునా? రోజు. ఎట్టా కుదురుద్దయ్యా? దానియేలు చచ్చిపోయేదాకా నిజాయితీగా ఉంటాడురా. అంటే ట్రై చేయను అంటావా? ట్రై చేయాలి మనం. ప్రతిరోజు మనం నిజాయితీగా ఉండటం, మనము అది గట్టిగా మనము అనుకొని అట్లనే ఉండాలి. నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవాలి, గట్టిగా ఉండాలి. అవును. అలా ఉండి మరి అప్పుడు మనం జీవితంలో దానియేలులాగా మరి దేవుడు ఆశీర్వదించాడు, లోకంలో కూడా ఆయనకి బాగా ప్రమోషన్లు వచ్చినాయిరా. నిజంగానా? ముగ్గురు మరి రాజుల దగ్గర ఆయన మంచి పొజిషన్లో వర్క్ చేశాడు రా. ఒరే సూపర్ అయితే. అవును, సూపర్. అయితే రైతే ఎగ్జామ్లో నేను కాపీ కొట్టద్దన్నమాట. ఎగ్జామ్లో కాపీ కొట్టకూడదు. బండి మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా ఒక చోట ఉండి ఇంకో చోట ఉన్నానని చెప్పొద్దు. అవును. అకౌంట్స్ ఇచ్చేటప్పుడు కూడా తప్పు లెక్కలు రాయకూడదు. తప్పు లెక్కలు రాయకూడదు. ఇల్లు కట్టేటప్పుడు ఇంటి విషయాల్లో కూడా నాసిరకమైన వేయకూడదు. అట్లా చేయకూడదు. అప్పుడు మరి ఏదో ఒక రోజు మరి మోసం తెలిసిపోద్ది. కాబట్టి మన గురించి మనము నష్టపోతాం. అవును 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 అవును. చాలే సోకు తోదాం కదా. వెళ్దామా? ఇంకేంటి? దాయ్ బాయ్ బాయ్. దాయ్.